దిగుబడి ఏ విధంగా తేడా ఉంది, ఎట్లా ఉంది, అవన్నీ బస్తాలైనా ఇవన్నీ బస్తాలైనా అనేది రైతు మాటల్లో విన్నాము. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? తిరుపాల్ సార్, చందలూరు. అదే ప్రతిభా బయోటెక్ వారు 1 ఎకరా డెమోన్స్ట్రేషన్ చేశారు. అవి బాగానే వచ్చినాయి, గింజలు బాగున్నాయి, అవుట్ ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. మిగతావి కొద్దిగా వెయిట్ తక్కువ ఉన్నాయి, క్వాలిటీ తక్కువ ఉన్నాయి. అవి ఎన్ని ఇచ్చినాయి ఎకరాకు పడిపోయినా కానీ? ఎకరాకి 20 ఇచ్చినాయి సార్. అవి వాడనివి. ఇవి 30 వస్తాయి సార్. పడిపోయినాయి సార్ వర్షానికి. అదేక ఈసారి వర్షం ఎక్కువయ్యి చేలన్నీ బాగా విపరీతంగా పడిపోయినా కానీ గాలి ఎక్కువ పెట్టి మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడిన పొలము పడకుండా అట్నే అది మిగతా చేలు అయితే పడి గింజ బాగా నాని చాలా వరకు తాలు గింజ లెక్క ఏర్పడింది. మన ప్రతిభా బయోటెక్ ఈ న్యూట్రియన్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ వాడి ఈ మన కంపెనీ ఈ కెమికల్ అన్ని స్ప్రే చేయడం వల్ల కానీ మన చేను పర్లేదు. ఇది రైతు మాటల్లో. ఇవి గింజలు, ఇది ఏ విత్తుగా వేస్తాము, ఏ విధంగా మనవి ఎంత వెయిట్ వచ్చినాయి, పక్క వాడని పొలం ఎంత వెయిట్ వచ్చినాయి అనేది ఇక్కడ కాటౌట్గా తిప్పడం జరిగింది. చూస్తాం. ఇది సార్ మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడిన పొలము. వాటి గింజలు చేసి ఏ విధంగా వెయిట్ వచ్చినాయి అనే దానికి ఇప్పుడు కాటాతో కొలుస్తాము. ఎంత తూకం వచ్చినా ఏం కథ అనేది ఇప్పేస్తున్నాము. అదే ఇడిదారి మంచి పోయి ఇవి సార్ మన ప్రతిభా బయోటెక్ వాడిన ధాన్యము. మనం 50 కేజీలు పెట్టినాము. 50 కేజీలకు వచ్చేసి వెయిట్తో దిగినాయి. ఈ మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు వాడిన ధాన్యము, వడ్ల గింజలు. ఇది పరిస్థితి. ఈ మన ప్రతిభా బయోటెక్ వాడిన ఇప్పుడు వానడివి తూకం వేస్తాము. ఏ విధంగా ఉండేది ఇవి. ఈ రైతు పేరు వచ్చేసి సంజయరాయుడు. ఇతను వచ్చేసి 6 ఎకరాలు వరి సాగు చేసినాడు. ఇతను వచ్చేసి ఓన్లీ ఫర్టిలైజర్స్ వేరే కెమికల్ వాడినాడు. కానీ గింజలు మాత్రం చాలా వెయిట్ తక్కువ, చాలా తరుగుగా ఉన్నాయి. ఇవి కూడా 50 కేజీలకు ఎంత సంచికి వస్తాయనే దానికి తూకం వేస్తాము. ఏ విధంగా అనేది